నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. డీటెయిల్స్ చూస్తే, పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హత్యకు గురయ్యాడు. ముజాఫరాబాద్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపింది. హంజా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో హత్యకు గురయ్యాడు. ముజఫరాబాద్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపింది. హంజా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో హత్యకు గురయ్యాడు. ముజఫరాబాద్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపింది. హంజా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హంజా బుర్హాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లో హత్యకు గురయ్యాడు. ముజఫరాబాద్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో హంజా బుర్హాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన ఉగ్రవాద వర్గాల్లో కలకలం రేపింది. హంజా బుర్హాన్ మృతిపై భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఉగ్ర సంస్థలకు చెందిన కీలక వ్యక్తి హంజా బుర్హాన్ అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అనుష. అత్యంత కీలకమైన ఉగ్రవాది అంటే తీవ్రవాద జాబితాలో చాలా కీలకంగా టాప్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అలియాస్ హంజా బుర్హాన్ ను కాసేపటి క్రితమే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. ముజఫరాబాద్ లో కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. పుల్వామా దాడిలో అతను పూర్తి స్థాయిలో కీలకంగా మొత్తం పుల్వామా ఘటనకు సంబంధించి మాస్టర్ మైండ్ గా బుర్హాన్ ఉన్నట్టు ఉంది. సో ఎందుకంటే అతను అత్యంత కీలకంగా 40 మంది ఆర్మీ జవాన్లను మొత్తం పొట్టన పెట్టుకున్నటువంటి పుల్వామా ఘటనలో అత్యంత కీలక పాత్ర మాస్టర్ మైండ్ గా ఈ అర్జుమాన్ గుల్జార్ డార్ అలియాస్ హంజా బుర్హాన్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అతన్ని ముజఫరాబాద్ లో కాసేపటి క్రితం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటన కూడా సంచలనంగా మారుతుంది. అసలు ఎవరు ఈ యొక్క బుర్హాన్ కాల్చి చంపింది? ఎందుకంటే కొద్ది రోజులుగా తీవ్రవాదులు మొత్తం టెర్రరిస్ట్ నెట్వర్క్ ను విస్తరించి పాకిస్తాన్ లో తలదాచుకుంటూ గత దశాబ్ద కాలంగా కూడా పలు ఏదైతే ఈ టెర్రర్ యాక్టివిటీలో చాలా కీలకంగా ఉంటూ వస్తున్నాడు. అందులో 2019లో భారత్ సంబంధించి పాకిస్తాన్ తీవ్రవాద ముష్టిలో జైషే మహమ్మద్ లో అత్యంత కీలకంగా ఈ బుర్హాన్ దేశంలో అత్యంత విషాదకర ఘటనలో ఒకటిగా చెప్పుకోదగ్గటువంటి ఆర్మీ జవాన్లకు సంబంధించిన దాడి ఏదైతే ఉందో పుల్వామా ఘటన 2019 ఫిబ్రవరి 14
జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవే పుల్వామా దగ్గర జరిగింది. సో అక్కడ జరిగిన ఘటనలో 40 మంది ఒక్కసారిగా బాంబు పేల్చడం ద్వారా 40 మంది సిఆర్ఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. సో మొత్తంగా పేలుడు పదార్థాలతో ఆ కాన్వాయ్ గా వెళ్తున్నటువంటి యొక్క ఆర్మీ కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ టార్గెట్ గా చేసుకొని తీవ్రవాదులు పేల్చేశారు. దాంట్లో 40 మంది చనిపోయారు. దాడి చేసిన దాంట్లో కీలక మొత్తం భూమిక అంతా కూడా ఈ బుర్హాన్ గా భావిస్తున్నారు. జైషే మహమ్మద్ సంబంధించి బాధ్యత వహిస్తున్నట్టు కూడా ప్రకటించారు. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అప్పట్లో ఒక రకంగా సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘటనకు సంబంధించి భారతదేశంతో పాటు అన్ని దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ప్రకటించాయి. అంతర్జాతీయంగా ఇట్లాంటి తీవ్రవాద దాడులు సరైనది కాదు, ఇట్లాంటి చర్యలు పాల్పడుతున్న వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆ పుల్వామా ఘటన పైన పెద్ద నిరసనలు వ్యక్తమయ్యాయి, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సో ఒకవైపు దానిపై ఎన్ఐఏ కూడా మొత్తం ఎంటైర్ పుల్వామా ఘటన పైన దర్యాప్తు చేపట్టింది. సో దీంట్లో పేలుడు పదార్థాలు కుట్రలో పాల్గొన్న వ్యక్తులపై కూడా విచారణ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో దాంట్లో అత్యంత కీలకంగా ఉన్నటువంటి మాస్టర్ మైండ్ గా మొత్తంగా కూడా అలియాస్ ఎవరైతే ఉన్నారో గుల్జార్ ఝార్ అలియాస్ హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. సో అతడు ఈ కాసేపు క్రితమే ఒక్కసారిగా కాల్పులో గుర్తులేని వ్యక్తులు జరిపినటువంటి కాల్పుల్లో మృతి చెందడం కూడా సంచలనంగా మారింది. సో ఎంటైర్ ఈ ఘటనకు సంబంధించి కూడా ఒక రకంగా తీవ్ర సంచలనంగా మారుతోంది. అసలు ఎవరు ఈ బుర్హాన్ కాల్చి చంపారు, ఆ బుర్హాన్ టార్గెట్ గానే ఎందుకు కాల్చాల్సి వస్తుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా దశాబ్ద కాలం కూడా ఇటీవల వరుస పెట్టి కూడా ఎందుకంటే పుల్వామా తర్వాత మొత్తం ఎంటైర్ దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన టెర్రరిస్ట్ దాడులు అత్యంత ప్రధాన దాడి ఇది. ఎందుకంటే ఏకంగా 40 మంది జవాన్లనే పొట్టన పెట్టుకున్నారు అట్లాంటి దాడి. ఆ తర్వాత రీసెంట్ గా పెహల్గామ్ లో జరిగిన దాడి, అట్లాంటి అన్నిటి కూడా పాకిస్తాన్ మాస్టర్ మైండ్ గా ఉంటూ పాకిస్తాన్ కి సంబంధించి జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఈ పుల్వామా దాడి ఘటన అయినటువంటి ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నాడో బుర్హాన్ కాల్చి చంపడం ద్వారా భారత్ మాత్రం కొంత, ఎందుకంటే ఇన్నటికి ఎక్కడైనా దేవుడు అనేవాడు ఉన్నాడు, శిక్ష ఎవరైతే ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ కీలకంగా ఉన్నాడో పాతదారి సూతదారి అయినటువంటి బుర్హాన్ కాల్చి చంపడం మాత్రం కొంత ఈ ఎంటైర్ తీవ్రవాదాలు ఎక్కడున్నా సరే వాళ్ళకు చివరాఖరికి తాను చేసిన విద్య తనగన్నట్టుగా ఎక్కడైతే మొదలు పెడతారో ఆ తీవ్రవాదంలో అడుగు పెట్టి తనే చివరాఖరికి హతం కావాల్సి వస్తుంది అనేది కూడా భారత్ చెప్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా పాకిస్తాన్ లో ఈ తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతూ జమ్మూ కాశ్మీర్ లో భారత్ లో ఉగ్ర కోణాలు, ఎందుకంటే ఉగ్రవాద దాడులు పాల్పడుతూ భారత్ ను అస్థిరపరిచేందుకు దశాబ్దాల కాలం కూడా పాకిస్తాన్ కుట్రలు బంతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ కుట్రలను బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏకంగా కూడా బుర్హాన్ కూడా కాల్చి చంపడం కూడా ఓ రకంగా భారత్ కి ఇది ఎవరైతే భారత్ లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తారో అల్టిమేట్ గా వాళ్ళు అంతం కావాల్సిందే అనేది ఒక మెసేజ్ అయితే పోయింది. సో అల్టిమేట్ గా చూడాలి. రీసెంట్ గా పేల్గామ్ దాడి ఘటన తర్వాత పేల్గామ్ దాడి ఘటనలో ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు కూడా ఈ మొత్తం ఎంటైర్ గా లాస్ట్ ఎన్కౌంటర్ మృతి చెందిన పరిస్థితి. సో ఎక్కడున్నా సరే భారత్ లో కాకుండా ఎక్కడైనా సరే వాళ్ళు ఖచ్చితంగా అంత కావాల్సిందే. ఎవరైతే భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు పాల్పడుతూ అమాయక పౌరుల ప్రాణాలు తీస్తున్న అమాయక ఏదైతే సైనికులు దేశ రక్షణ కోసం సైనికులను ఉంటారో వాళ్ళందరి ప్రాణాలు తీస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి జరిగింది, తగిన శాస్త్ర జరిగింది అని చెప్పేసి కూడా ఆ భారత్ చెప్తున్న పరిస్థితి. సో అల్టిమేట్ గా ఈ రోజు బుర్హాన్ సంబంధించి ఎన్కౌంటర్ మాత్రం కాల్పుల ఘటన మాత్రం సంచలనంగా మారింది. సో మొత్తం దీనిపైన కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ అమలు చేస్తున్నటువంటి మొత్తం ఈ యొక్క యుఏపిఏ యాక్ట్ కింద దీనికి సంబంధించి ఇప్పటికే గుల్జార్ ఉగ్రవాదిగా ప్రకటించారు. అతను నిషేధిత అల్బదర్ సంస్థలో కీలక ఆపరేటివ్ గా పనిచేసిన పరిస్థితుంది. సో మొత్తం ఈ యొక్క ఎంటైర్ పుల్వామా ఘటనలో కీలక మాస్టర్ మైండ్ గా ఉన్నటువంటి భారత గూఢచారి సంస్థలు గుర్తించాయి. సో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా అనేకమైనటువంటి తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతూ అనేక మందికి అక్కడ ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా తీవ్రవాదానికి సంబంధించి వాళ్ళలో చేర్చుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి భారత్ పై దాడులకు పాల్పడేలా ఈ యొక్క బుర్హాన్ పాల్పడుతున్నట్టు గుర్తించారు. సో ఆల్ బదర్ సంస్థ స్థాపకుడుగా భక్త జమీన్ పేరును కూడా గుర్తిస్తారు ఇతన్ని. సో అలియాస్ ముస్తాక్ లస్తం 1990 జరిగినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 814 హైజాక్ లో ఘటనలో కూడా బందీలకు విడుదలకు బదులుగా ఈ యొక్క విడుదలైన ఉగ్రవాదిగా కూడా ఇతను ప్రసిద్ధి ఉన్నాడు. ఇలాంటి తను మొత్తంగా కూడా ఈ గుల్జార్ ఎన్కౌంటర్ మాత్రం ఇప్పుడు సంచలనంగా మారుతోంది. సో ఎంటైర్ గా భారత హోంశాఖ విడుదల చేసిన గెజిట్ న్యూస్ ప్రకారం ఈ గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్ అలియాస్ డాక్టర్ పాకిస్తాన్ కి వెళ్లి ఆల్ బదర్ లో చేరిన తర్వాత అక్కడి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించారని చెప్పేసి అతనిపై అభియోగం ఉంది. యువతను ఉగ్రవాద సంస్థలో చేరేలా ప్రేరేపించడం, ఆ తర్వాత ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి
చర్యల్లో ఇతడు పాల్గొన్నట్టుగా కూడా భారత్ ఇప్పటికే గూఢచారి వ్యవస్థ మొత్తంగా కూడా గుర్తించింది. పుల్వామాలో ఓవర్ గ్రౌండ్ వర్కుల ద్వారా పేలుడు పదార్థాల స్వాధీనం కేసులో 2020 నవంబర్ 18న సిఆర్పిఎఫ్ సిబ్బందిపై జరిగిన గ్రైనేడ్ దాడి కేసులో కూడా అతడి ప్రమేయం ఉన్నట్టు కూడా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఇవే కాకుండా చాలా అక్కడ నెట్వర్క్ విస్తరించి తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పట్టుగా కూడా ఈ బుర్హాన్ పైన కేసులున్నాయి. సో అల్టిమేట్ గా ఈ రోజు అతను బుర్హాన్ చనిపోవడంతో ఎంటైర్ ఎవరైతే 40 మంది చనిపోయారో పుల్వామా ఘటనలో వాళ్ళందరికీ కూడా నిజంగానే శాంతి చేకున్నట్టయితే, ఎందుకంటే అట్లా అంత దేశ రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి సైనికుల ప్రాణాలను బలిగి ఉన్నటువంటి బుర్హాన్ చివరకు ఒక బుల్లెట్ కే అంతమొందడం కూడా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.